టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ కింగ్డమ్ సినిమాతో 2025 ప్రేక్షకుల ముందుకొచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్గా మిగిలింది. చాలా థియేటర్స్లో ఈ సినిమాను రిలీజ్ అయిన కొద్ది రోజులకే తీసేశారు. తన తదుపరి సినిమాలతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు. కానీ దిల్ రాజు బ్యానర్లో సినిమా అంటేనే కొంత ఆలోచించాల్సి వస్తుందంటున్నారు సినీ ప్రేక్షకులు. టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ మరియు డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు భవిష్యత్తు ప్రణాళికలు, రాబోయే చిత్రాలు అగమ్యగోచరంగా మారనున్నాయా? గత సంవత్సరంలో హిట్ కొట్టిన దిల్ రాజు ఈ సంవత్సరంలో 6 నెలలైనా ఒక్క సినిమా కూడా ఆయన నుంచి వెలువడలేదు. తాజాగా విజయ్ దేవరకొండతో రౌడీ జనార్దన సినిమా చేస్తున్నాడు. చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న ప్రస్తుత సవాళ్లను అధిగమిస్తూ టాలీవుడ్తో పాటు బాలీవుడ్పై భారీ ఆశలతో సరికొత్త వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటు దిల్ రాజు బ్యానర్లో 2 ఏళ్లలో వచ్చిన సినిమాలు 1-2 సినిమాలు మాత్రమే ప్రేక్షకులను అలరించాయి. గతంలో విజయ్ దేవరకొండతో ఫ్యామిలీ స్టార్ సినిమా చేస్తే అది కాస్త డిజాస్టర్ అయింది. ఇప్పుడు మరోసారి విజయ్తో ప్రయోగం చేస్తున్న దిల్ రాజు ఈసారి గట్టెక్కాలని చూస్తున్నాడు. ఇటీవల థియేటర్లకు ఆడియన్స్ రాక తగ్గడం, బడ్జెట్ నిర్వహణ వంటి విషయాలపై దిల్ రాజు ఓపెన్గా స్పందిస్తూ ప్రస్తుతం ఇండస్ట్రీ ఒడిదుడుకుల్లో ఉండి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడమే మా ముందున్న అతిపెద్ద సవాల్ అని పేర్కొన్నారు. మరి కంటెంట్లని సరిచూసుకుని మంచి సినిమాలు నిర్మించిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఇప్పుడు భవిష్యత్తులో ఒక సినిమా హిట్ కోసం ఎదురు చూస్తున్నట్టు కనిపిస్తోంది.